దామిని 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 ఏంటి? మా గోడౌన్లో స్టాక్ని నీ షాప్కి ఎందుకు పంపించావు? దర్శన్, మాది మీది ఏంటి నాన్న? పెద్దనాన్న, మీది మాది అని వేరు చేసి కొత్త షాప్ పెట్టుకుంది నేను కాదు కదా. అయినా వేరుగా బతకాలి, వాటా కావాలంటూ తెగ వాగేసింది కదా ఈ విడ. ఇప్పుడు రాజ్కోటి సిల్క్స్ గోడౌన్ నుంచి సగం స్టాక్ని మాయం చేసి ఎలా తన షాప్కి తీసుకెళ్ళిపోతుంది? బ్రో, ఏంటి అరుస్తున్నావు? మాయం చేయడం ఏంటి? నేనేమైనా దొంగతనం చేశానా? గోడౌన్లో స్టాకు మీది మాత్రమే కాదు, అది మాది కూడా. అందులో మాకు వాటా ఉంది. లీలావతి టెక్స్టైల్స్ అని షాప్ పెట్టుకుంటే రాజ్కోటి సిల్క్స్ లో టోటల్ ప్రాపర్టీస్ లో మాకు హక్కు వాటా లేకుండా పోతుందా? అందుకే స్టాక్ లో మా వాటా కింద 50% మాది మేము తీసుకెళ్లిపోయాం. అది తప్పు కాదే. దామిని, మాకెవరికి ఇష్టం లేకుండా అలా బలవంతంగా షాప్ పెట్టడమే కరెక్ట్ కాదు. ఇప్పుడు హక్కులు వాటాలు అని అనవసరమైన మాటలు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? బిజినెస్ కావాలి అనుకున్నావు, పెట్టేశావు. బుద్ధిగా దాన్ని చూసుకో. అంతేకాని గోడౌన్లో స్టాక్ని ఎవరికి చెప్పకుండా ఆ షాప్కి తీసుకెళ్లడం ఏంటి? అసలేంటి పిచ్చి పని? గ్రోన్ అప్ బ్రో, నువ్వు నాకన్నా ఎల్డర్. కరెక్ట్ గా వర్కౌట్ చేసుంటే రాజ్కోటి సిల్క్స్ మేనేజ్మెంట్ అంతా నువ్వే హ్యాండిల్ చేయాల్సినోడివి. కానీ ఇవాళ ఒక ఎంప్లాయ్ లాగా లైఫ్ లీడ్ చేస్తున్నావు. ఇప్పుడైనా అర్థమైందా? చిన్నాళ్లకి కరెక్ట్ గా మాట్లాడడానికి, మీ వల్ల కాంతి చేయడానికి నేనొచ్చాను. సంతోషించు. అమ్మా దామిని, ఎందుకమ్మా ఎందుకివన్నీ మాట్లాడుతున్నావు? దర్శన్, గోడౌన్లో స్టాక్ని లీలావతి టెక్స్టైల్స్కి షిఫ్ట్ చేసింది. అయితే ఏమైంది? అది మన షాపే, ఇది మన షాపే కదా. పిన్ని, అది మన షాపే కావచ్చు, కానీ ఇది మా షాప్.